నేనైతే నెత్తాలు ఇదైతే క్లీనింగ్ చేసి ఒక వెరైటీ వంట చేస్తాను. చాలా బాగుంటుంది. చేసి చూపిస్తాను కూడా ఇది వంట ఎలా చేయాలనేది. అలా చేసి తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా సోముని అయితే ఉల్లిపాయలు అయితే కటింగ్ చేస్తుంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే చిన్న చిన్న పీస్ కటింగ్ చేయాలి. మిక్సీలో కొడదామంటే మిక్సీ లేదు కదా, దానివల్ల కోసేటప్పుడే చిన్న చిన్న పీస్ లాగా కోసేయాలి. ఈ విధంగా అయితే కడిగేసుకోవాలి. ఈ విధంగా అయితే నీట్గా కడిగేసి ఒక కప్పులు ఇలా తీసుకొని, ఇలా తీసుకున్న తర్వాత అయితే దీనికి సరిపోయేంత కొద్దిగా పసుపు, సరిపోయేంత కారం వేసుకొని, సరిపోయేంత సాల్ట్ కొద్దిగా వేసుకొని దీన్ని కలపాలి. దాంట్లో పక్కన ఇలా కలిపేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి నీట్గా. చూస్తున్నారు కదా, కలర్ ఇలాగా రావాలి. ఈ విధంగా అయితే సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అవ్వాలి. ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఒక కప్పులు ఇలా తీసుకోవాలి ప్లేట్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయినాక అది తీసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, అలాగే కరివేపాకు మళ్ళీ వేసుకోవాలి, అలాగే మిర్చి వేసుకోవాలి. ఈ విధంగా అయితే వేసిన తర్వాత ఇది ఫుల్లుగా మాడిపోవాలి. ఈ విధంగా అయితే మాడి వచ్చింది. ఈ విధంగా మాడింది అనుకో, ఇందులోని అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకా మారాలి. ఈ విధంగా అయితే మాడిన తర్వాత అయితే టమాటా అయితే వేసుకోవాలి. మొత్తం గ్రే అయిపోవాలి టమాటా అయితే మొత్తం. ఈ విధంగా అయిన తర్వాత అయితే మళ్ళీ దీనికి సరిపోయేంత పసుపు వేసుకోవాలి, అలాగే సరిపోయేంత కారం వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఇది కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయిన తర్వాత అయితే మనం ఫ్రై చేసింది అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్ని దాంట్లో పట్టేలాగా కలుపుకోవాలి. ఫ్రై చేసింది వేసినాక ఒక కాసేపు తర్వాత అయితే దించేయాలి. చూసినారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చింది, కలర్ బాగా వచ్చింది కదా. మీరు కూడా ఈ విధంగా చేసి తినాలనుకుని ఉంటే ఈ విధంగా అయితే చేసుకొని తినండి. అలాగే నా ఛానల్ కొత్త చూసేటోళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది, దించేస్తున్నాను. చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇలాగొచ్చింది, బాగా వచ్చింది కదా కలర్. ఇప్పుడైతే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్, తింటాను. చూస్తున్నారు కదా ఎలాగుంది, ఫ్రై బాగుంది.